ఎవరు వెలుగునట? దేవుని దగ్గర వెలుగును పొందితేనే మనం వెలిగించబడతాం, లేకపోతే మనం వెలిగించబడతాం. కాబట్టి మీ దేవుడైనటువంటి యెహోవా దగ్గర మీరు వెలిగించబడాలి. చీకటి రాకముందే దీన్ని గ్రహించాలి. దేన్ని గ్రహించాలా? వెలుగును నువ్వు గ్రహించాలి. స్వర్గం అనేటటువంటిది ఒకటి ఉంది, పరలోక రాజ్యం అనేటటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు బ్రతికినంత కాలం కూడా ఈ లోకములో వెలుగును చూస్తున్నాను. చనిపోయిన తర్వాత కూడా అదే వెలుగును నువ్వు చూడాలి. అదే వెలుగు నువ్వేం చేయాలా? చూడాలి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి చనిపోయాడు, ధనవంతుడు. చనిపోయి చీకట్లో ఉండి వెలుగులో ఉన్నటువంటి వాడిని చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? చీకట్లో ఉండి ఎవరిని చూస్తున్నాడు? చెప్పండి. చీకట్లో అనగా నరకంలో ఉండి ఎవరిని చూస్తున్నాడు? పరలోకంలో ఉన్నటువంటి వాడిని చూస్తున్నాడు. అయ్యా, నా ఇంటి ముందు బిచ్చగాడిగా ఈడున్నాడు, కుష్టి వ్యాధిగా నా ఇంటి ముందు వాకిట్లో పడి ఉన్నాడు. ఈడు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అరే, ఇంత ఆనందంతో ఇంత సంతోషంతో నేనున్నానే, అన్ని సంపాదించుకున్నాను, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, చక్క జలస చేశాను, నేను మాత్రం ఎక్కడికి వచ్చాను? నరకానికి వచ్చాను. హల్లెలూయా. పరలోకానికి గొప్ప బీద అనేటటువంటి తారతమ్యం ఉందా? అరే, నేనే ఇంటి నరకానికి రావటం, వాడేంటి బిచ్చగాడు పరలోక రాజ్యం పోవటం అంటే కదా, అంతే, చెప్పడానికి లేదు. హల్లెలూయా. బ్రతుకున్నంత వరకు కూడా వాడు నా కాళ్ళ కింద ఉన్నాడే, ఇప్పుడేంది వీడు నాకంటే పైన ఉన్నాడు ఏంటి అనేసి ఆలోచించిన ఏమైనా ఉందా? ఉందండి. ఏమి అక్కడ వేడుకుంటున్నాడు. అయ్యా, బ్రతుకున్నంత కాలం కూడా ఈ బిచ్చగాడు నా ఇంటి ఎదుట పడి ఉన్నాడయ్యా, నా రుజ్జ ముక్కలన్నీ కూడా ఆయనే తిన్నాడయ్యా. దానికి ప్రతిఫలంగా తన యొక్క చిటికెన వేలు నీళ్లలో ముంచి ఆ చిటికెన వేలు వచ్చి ఒక్క సుక్క నా నాలుక మీద చల్లార్చడానికి, దాహం చల్లార్చడానికి అయ్యా ఆయనను పంపి అంటే అబ్రహాం గారు అంటున్నాడు. అయ్యా, అలా రావటానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా రావటానికి ఉందా? పరలోకానికి నరకానికి మధ్య ఏముంది? అగాధము. ఏమున్నదండి? నరకంలో ఉన్నోడు పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు, పరలోకంలో ఉన్నటువంటి వాడు నరకంలోనికి రావడానికి వీలుందా? లేదు. వాడిని ఈడు చూస్తాడు, ఈయనని ఆయన చూస్తాడు. నరకంలో ఉన్నటువంటి వాడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడిని చూస్తాడు, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడు నరకంలో ఉన్నటువంటి వాడిని చూస్తాడు. కానీ ఈయన అక్కడికి వెళ్ళగలడా? ఆయన ఇక్కడికి రాగలడా? రాలేడు. రేపటి దినమున నా భర్త నన్ను పోషించాడు, నాకు మంచి చీరలు కొని పెట్టాడు, అయ్యా నా అవసరతలు తీర్చాడు, నా భర్త నరకానికి పోయాడు, కుదురుద్దా? అర్థమవుతుందండి చెప్పే మాట? నీ భర్త నరకానికి పోయి నువ్వు పరలోకానికి వెళ్ళేసి అయ్యో నా భర్త నాకు తిండి పెట్టాడు, నన్ను పోషించాడు, అయ్యా ఆయనను కూడా పంపిస్తాడా? ఎవరు తీర్పు వారి? నేను నాకేం చెప్పాను? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలలో ఏమని రాయబడింది? ఈ దేహంలో ఉన్నంత వరకు కూడా నువ్వు చేసినటువంటి ప్రతి పని కూడా ఎక్కడ లెక్క చెప్పాలట? అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే పరలోక రాజ్యంలో న్యాయపీఠం ఎదుట, ఎక్కడండి? న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమై వాటన్నిటిని కూడా వివరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి తీర్పు వారికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, చీకటి కొండ నీ కాళ్ళు తాకక మునిపే దేవుని వెలుగును నువ్వు ఏం చేయాలి? దేవుని వెలుగు దగ్గరికి నువ్వు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. చీకటి గల దినాలు చాలా భయంకరంగా. ఇక్కడ 80 సంవత్సరాలు మాత్రమే వెలుగును చూస్తున్నాం, 70 సంవత్సరాలు మాత్రం వెలుగును చూస్తాం, లేదంటే 100 సంవత్సరాలు బ్రతుకు వెలుగును చూస్తాం. చనిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు వెలుగును చూస్తావా, నరకాన్ని చూస్తావా, అనగా చీకటిని చూస్తావు అనేటటువంటి వాటిది దేవుడు మనకు తెలియచేస్తా ఉంటున్నాడు. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాలకి గ్రంథము 4వ అధ్యాయము చివరి మాట చదివి మనం ముగించుకుందాం. మాలకి గ్రంథము 4వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాలకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు కలిగి గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలగ చేయును, గనుక మీరు
బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినములు దుర్మార్గులు మీ పాదముల క్రింద